క్యాంపస్కి వచ్చినప్పుడు కాస్త ఎక్కువ టైం మాట్లాడవచ్చు అనుకున్నా, కానీ అనుకోకుండా ఈ ఎగ్జామినేషన్ వల్ల శర్మ గారు చెప్పారు, రెడ్డిపాలెం గెలిచి వస్తారంటే తిలక్ గారు రాకుండా ఉంటారా. అందుకని ఈరోజు ఎలాగైనా సరే, యాక్చువల్గా ఈరోజు నా కారు వేరే ఫ్రెండ్ వేసుకెళ్లారు, అయినా సరే వేరే తెప్పించుకుని మరీ వచ్చా. బాగుంది. మళ్ళా నేను అనుకున్నాను రేపు అయ్యప్ప స్వామి బయలు పెడతారు కదా, స్టార్ట్ చేశారా? అయిపోయిందా? స్టార్ట్ చేశారా? లైవ్ మళ్ళీ మొదలు పెట్టండి సెకండ్. మరి అందరు కామ్గా ఉంటారా? కాసేపు మాట్లాడుకుందామా? కాసేపు అంటే మరీ కాసేపు కాదులే, కొద్దిగా ఎక్కువసేపు. మీకు ఆకలేసేంత వరకు కామ్గా ఉండాలి. ఏబే దేశకాల అబ్బాయిలు చూసినట్టు మీ గొడవ ఉండొచ్చా? అనుకోవచ్చా? ఫీల్ అవ్వచ్చా? మీరు కామ్గా ఉంటే మన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సీతారామ గారు ఒకసారి డాన్స్ దగ్గర రండి సార్ ప్లీజ్. అమ్మా సారు నాకంటే పరిచయం అక్కర్లేదు, విజిటింగ్ కార్డు అవసరం లేదు. విజిటింగ్ కార్డు ఇవ్వాలి ఏమన్నా లేదు. సీతారామ గారు అంటే ఇక్కడ అచ్చంగా ఇంజనీరింగ్ కాలేజీ పని మీదే ఎప్పుడు ఉదయం సాయం దాకా ఇక్కడే వెంటాడుతా ఉంటారు కదా, వేటాడతాని పిల్లలు ఇక్కడ బాగా. దానికోసం చాలా ఎప్పుడో కాలేజీ పెట్టినప్పటి నుంచి, ఈ కాలేజీలో ఫస్ట్ కొబ్బరికాయ పెట్టినప్పటి నుంచి, అంటే ఇంకా బిల్డింగ్ కట్టక ముందు నుంచి పొలం మాట్లాడుకొని గొయ్యి తీసి గోధులు కప్పెట్టేస్తున్నా కాక నుంచి, అంటే ఏది శంకుస్థాపన రాళ్ళమ్మా, అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఉన్నారు. ఇప్పుడు కూడా ఇంకా ఏదో డెవలప్మెంట్, అటు పక్క పాలిటెక్నిక్ కాలేజీకి సెపరేట్ బ్లాక్ కట్టిస్తున్నారు, ఇటు పక్క క్యాంటీన్ సరిపోవట్లేదని క్యాంటీన్ మీద ఇంకో ఫ్లోర్ వేస్తున్నారు అచ్చంగా అమ్మాయిల కోసం. అప్పుడప్పుడు మా పిల్లల్ని కూడా చూపించయ్యా, అయ్యా అంతా నలిపే కాదు కాస్త ఎరుపు కూడా చూపించు. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ. ఎంత భక్తో, ఇదంతా వాస్తవమే. సో అంటే ఈ గురు పరంపర అనేది విశ్వవ్యాప్తం చెంది ఉంటుంది. అందుకనే ఎక్కడికి వెళ్ళినా ఆ గురుస్థానం ఎప్పుడు కూడా మనలాంటి యూత్ని, ముఖ్యంగా మనలాంటి యూత్ని మనల్ని కార్యోన్ముఖంగా చేయడానికి ఆ గురువు గారి యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా ఈ అఖండ మండలం మొత్తం వ్యాపించి ఉంటాయని చెప్పేదానికి ఆ చిన్న శ్లోకం. దీని తర్వాత మన చిన్నప్పటి నుంచి చాలా రకాలుగా విద్యాలయాల్లో, ముఖ్యంగా స్కూళ్ళల్లో మనందరికీ చాలా మంది నేర్పారు. మీరు ఏం నేర్చుకున్నారో నాకు తెలియదు, కానీ నేను చదువుకునేటప్పుడైతే ప్రతిజ్ఞ చేయించేవాళ్ళు ప్రతిరోజు. ఏమో తెలుసా, నా చెప్పలేనమ్మా, నేను చదువుకుని చాలా రోజులు అయిందే. భారతదేశము నా మాతృభూమే. ఇలాగే 6వ తరగతి నుంచి 9 దాకా చెప్పా. 10కి వచ్చిన తర్వాత మాత్రం నేను చెప్పలా. 10కి వచ్చినాక ఏంట్రా నువ్వేంట్రా రోజు ప్రతినిధి చేయలేదంటే, సార్ మీరు ఆ మాట అన్నారు కదా సార్, అందరు నా సహోదరులు అంటున్నారు కదా సార్, మరి రేపు పొద్దున పెళ్ళి అయితే నేను చాలా గర్వంగా చెబుతాను. ఈరోజు 550 మంది పిల్లల ముందు నన్ను కొట్టారు.
నువ్వు ఇంకా 10వ తరగతిలోకి వచ్చావో లేదో అప్పుడే ఈ మాట్లాడరా అని. కాకపోతే ఎందుకు అలా అనిపించింది, ఏందా ఇలా చదివిస్తారంటే ప్రతిరోజు ఇలా అయితే చివరికి ఏమైపోతా అందుకనే మైడియర్ ప్రస్తుతానికి ఉద్యోగాలు లేవు. సివిల్ ఇంజనీరింగ్ ఉంది, దానికి ఉన్నాయా? చాలా మామూలే, దానికి లేవు. ఇంకోటి ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దానికి ఉన్నాయా? NAC A+ గ్రేడ్ ఉంది. అలాగే మన కాలేజీ అటానమస్, తెలుసా? అటానమస్ అంటే తెలుసా? మన పేపర్లో మనం దిద్దుకోమమ్మా, మన నాసాలు దిద్దుతారు. మన అమ్మాయి ఏదైతే మన పేపర్లు మనమే దిద్దుకుంటామంట. అంటే వినాలి, సిలబస్ ని మనమే ఫ్రేమ్ చేసుకుంటాం, అర్థమైందా? సిలబస్ ని మనమే ఫ్రేమ్ చేసుకుంటాం, కొన్ని మినిమం స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తాం. ఆ స్టాండర్డ్స్ లో మన స్టాఫ్ చెప్పిన దాంట్లో వాళ్ళ క్వశ్చన్ పేపర్స్ కూడా బయట వాళ్ళతో ఇప్పిస్తాం. మరి ఎలా పర్సంటేజ్ బాగా వస్తుంది సార్ అటానమస్ కాలేజీ కంటే? సిలబస్ మనం ఫ్రేమ్ చేస్తాం కదా, అర్థమైందా? సిలబస్ మనం ఫ్రేమ్ చేస్తాం కాబట్టి మనం ఏం చెప్పాలనేది మన స్టాఫ్ తెలుసు కాబట్టి, ఏమి ఇవ్వాలనేది కూడా మన స్టాఫ్ తెలుసు కాబట్టి, ఏమి రాశారో కూడా మన స్టాఫ్ తెలుసు కాబట్టి, ఎందుకంటే మన టైప్ ఉండుద్ది. అంటే ఇది మళ్ళీ బయటకు వెళ్ళి చెప్పక మాకండి కానీ సారీ ఎన్ని చెప్పారు మాకని. అంటే ఈ ఊరికి ఆ ఊరు అందరూ, ఆ ఊరికి వీరు అంత దూరం కదా. మన పేపర్లు ఇంకోళ్ళు తిప్పుతారు, వాళ్ళ పేపర్లు మనం తిప్పుతాం. మన పేపర్లు మనం చెప్తాం, ఏమండి మా పిల్లలండి జాగ్రత్త అండి, చూసేయండి సార్ మార్కులు అంటాం. చూసేగా వేస్తారు, లేదా దిద్దేస్తారు, అంతే కదా. వాళ్ళ పేపర్లు మన దగ్గరికి వస్తాయి కదా, మనల్ని ఎవడతారు? ఏమండి ఆడపిల్లలు ఉసురు పోసుకోవాలండి అని చెప్తాం. కాబట్టి అటానమస్ కాలేజీల్లో ఎప్పుడు కూడా ఏంటంటే పిల్లలకు అన్యాయం జరగదు, ప్లస్ పాస్ పర్సంటేజ్ బాగా తెచ్చుకునే అవకాశం ఉంటుంది, వచ్చే అవకాశం ఉంటుంది. సిలబస్ ని ఎక్కడికో తీసుకెళ్లిపోకుండా అవసరమైన సబ్జెక్టు మొత్తం తీసి కుదించుకుని ఎంతవరకు అవసరమో దాని వరకు తీసుకునేటువంటి కాలేజీలే మన ఓన్ సిలబస్ కాబట్టి మనం ఎంతవరకు చదువుకోవచ్చు కూడా మనకంటూ ఒక నాలెడ్జ్ అనేది ఈ ఫస్ట్ ఇయర్ నుంచే మీకు నేర్పించేటట్టు క్రమం చేస్తారు. అలాగే మన దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటంటే సెకండ్ థర్డ్ ఇయర్ మధ్యలో నుంచే మనం ప్లేస్మెంట్స్ కూడా ట్రైనింగ్ ఇస్తున్నాం. అందుకనే ఎన్ఆర్ఐ ఇంజనీరింగ్ కాలేజీకి వచ్చేటప్పటికి ఫైనల్ ఇయర్ నుంచి కాలేజీల నుంచి అవుట్ సైడ్ వెళ్ళబోయేటప్పటికే వాళ్ళు కనీసం 5-6 ఇంటర్వ్యూస్ అన్న ఫేస్ చేస్తారు, మినిమం 5-6 ఫేస్ చేస్తారు. దాంట్లో చాలా మంది సెలెక్ట్ అవుతారు, కానీ ఉద్యోగాల కోసం కొంతమందే వెళ్తారు. ఎందుకని? ఉద్యోగాలు వచ్చినాయి, సెలెక్ట్ అయ్యారు, ప్యాకేజీలు వచ్చినాయి, బ్యాగులు వచ్చినాయి, కానీ ఏంటంటే సిలబస్ సరిగ్గా చదవక, చెప్పిన మాట వినక చివరి దాకా సబ్జెక్టులు పేరబెట్టుకున్నటువంటి వాళ్ళు, అర్థమైందా? వాళ్ళు బ్యాక్ లాక్స్ అంటారు, అంతేనా? బ్యాక్ లాక్స్, మళ్ళాగా బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ లాగా బ్యాక్ లాక్స్ అంటారు. ఇవి నేను ఇప్పుడుదా చూశానమ్మా. నేను మళ్ళీ ఈ మధ్య వచ్చిన 50 సంవత్సరాల నుంచి, ఆయన నుంచి దాదాపు 16-17 సంవత్సరాల నుంచి చూస్తున్నారు. ఎవరికైతే బ్యాక్ లాగ్స్ ఉన్నాయో ఫైనల్ ఇయర్ వచ్చిన తర్వాత వాడికి ఉద్యోగం వచ్చినా కానీ చేరేటట్టు వాడికి అదృష్టం అది పడతలేదు. అందుకని ఫస్ట్ ఇయర్ నుంచి కూడా ఆ శ్రద్ధ అనేది మనం ఎప్పుడు పెట్టుకోవాలా. ఒకటి చెప్తాడు, ఏంద్రా నువ్వు సరిగ్గా కాలేజీ రావడానికి ఎందుకు రావట్లేదు సార్, వస్తున్నా కానీ ఎన్ని ఉన్నాయంట, 8 ఉన్నాయి అంటాడు. థర్డ్ ఇయర్లో 8 మిగిలినాయి అంట. థర్డ్ ఇయర్కి వచ్చేటప్పటికి మరి థర్డ్ ఇయర్ ఏమవుతుంది? ఆటోమేటిక్గా 8కి యాడ్ అవుతుంది కదా. ఫైనల్ ఇయర్కి వచ్చేటప్పటికి ఇంకా యాడ్ అవుతాయి కదా. అప్పుడు కదా వాడి కాలేజీ మానేయాలనిపిస్తుంది. సో ఇటువంటి అవకాశం మనం తీసుకోకుండా ఫస్ట్ ఇయర్ జాగ్రత్తగా చదువుకోండి ఎక్కడ చేరినా. కాకపోతే నేను ఒకటి మాత్రం మీరు స్పష్టంగా చెప్పాలని ఈరోజు ఏంటంటే, చాలా మంది కూడా మన పేరెంట్స్ యొక్క ఇదాని చేస్తే అది బాగలేదు. సార్ నువ్వు తలంచుకున్నాను చదువు, నువ్వు జీవితాంతం
కలెక్టర్ చేస్తానంటది. అందుకనే ఆ చదువుకునేటప్పుడు కాన్సన్ట్రేషన్తో చదవమని చెప్పేటువంటి కారణం ఏంటంటే ఆ శ్రద్ధ ఆసక్తి అనేది ఎప్పుడైతే మనకు ఉంటుందో ఆటోమేటిక్గా సబ్జెక్ట్ అనేది వంట పడుతుంది. అర్థమైందా? లేకపోతే ఏం చేస్తారు మీరు? ఆ పుణ్యకాలం కాస్త అయిపోయిన తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కోసం ఎత్తుక్కుంటారు. అవునా? మొన్న ఇచ్చాడే ఇన్స్టెంట్ లో ఇంకీడు మీ ఇస్తుందనే ఏంటి? ఇన్స్టెంట్లు ఇచ్చాయంట, మెయిన్ ఎగ్జామ్ ఇవ్వడంట. మీ ఇష్టమా? ఇట్లా పాత పేపర్లో చూసి ఇంపార్టెంట్ పెట్టుకునే బ్యాచ్ కూడా ఒకటి ఉంటుంది నాలాంటిది. ఇలా కాకుండా మీరు ఎందుకంటే అటానమస్ గురించి ఎందుకు అంత ప్రత్యేకంగా చెప్పానంటే ఇక్కడ మీకు అంత అట్లా ఉండదు. ఈ పాత పేపర్ కొత్త పేపర్ అనేది ప్రస్తావనే ఉండదు. ఎందుకంటే సిలబసే మీకు లిమిటేషన్తో ఉంటుంది కాబట్టి, ఓ ప్లాన్గా ఉంటుంది కాబట్టి మీరు చక్కగా అన్ని రాయగలిగేటువంటి పరిస్థితుల్లో మాత్రం మీకు తర్ఫీ చేయడం జరుగుతుంది, ముఖ్యంగా మళ్ళాంటి కాలేజీల్లో. ఇంకోటి ఏంటంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే కేఎల్ యూనివర్సిటీకి వెళ్ళాం. యూనివర్సిటీ చేరాలనే క్రేజ్ చాలా మందికి, ప్రైవేట్ యూనివర్సిటీలో. కొంతమందికి ఎస్ఆర్ఎంలో చేరాలనే మోజు, వీటిలో చేరాలనే మోజు, విజ్ఞానంలో చేరాలనే మోజు. సంవత్సరానికి ఎంత కట్టాలా? 4. ఎంత కట్టాలా? 4 లక్షలు. బస్కి ఎంత కట్టాలా? 65,000 రూపాయలు బస్సుకు సంవత్సరానికి. గుంటూరు నుంచి 65,000 రూపాయలు. అర్థమైందా? ఇప్పుడు చెప్తానండి, 4 సంవత్సరాలు 4 నెలలు 16 లక్షలు కట్టావు, 4 65,000 కట్టావు. అయినా మన ఊరు వచ్చిందా బస్సు? గుంటూరు నుంచి వచ్చింది. అంతేనా కదా? ఇది పేరెంట్ కి మనం చాలా రకాలని మేలు చేసే అవకాశం ఉంది. ఎందుకు చెప్తాను ఈ మాట కూడా? ఏం సార్ అది చదివితే క్రేజ్ సార్ అంటే క్రేజా నా బంద? పేరెంట్ అప్పుడు గొప్ప అయిపోతాడు. ఎందుకు చెప్పానంటే ఇది కూడా ఈ రోజున మీ అందరికి దాదాపు చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయా లేవా? తెల్ల రేషన్ కార్డు ఉందా లేదా? తెల్ల రేషన్ కార్డు అనేది మనకి ఉంది అంటే మనం ప్రభుత్వ సొమ్ము తినడానికి అర్హత ఉంది అని అర్థం. అర్థమైందా? ప్రభుత్వ సొమ్ము అంటే ప్రభుత్వ సొమ్ము. అది మనం కట్టేటువంటి డబ్బులే మళ్ళీ మన దగ్గరికి వస్తాయి. ఎందుకంటే మనం మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ యొక్క ఫ్యామిలీస్ కాబట్టి మనకి ఈ విధమైనటువంటి అవకాశం మనకు దక్కింది అనుకోవాలి. ఎందుకు చెప్తున్నాను ఇది కూడా? మీరు అప్పుడు ఏం చేస్తారు? ఇలాంటి కాలేజీలో మనకి ఫ్రీ సీట్ వచ్చింది. ఫ్రీ సీట్ వస్తే మీకు వైట్ రేషన్ కార్డు ఉంది కాబట్టి ఫీజు ఉందా? 4 సంవత్సరాల ఫీజు గవర్నమెంటే కట్టింది. మీరు కట్టుకోవాల్సింది ఏంటంటే యూనివర్సిటీ ఫీజు ఒకటి ఉంటుంది. ఫస్ట్ ఇయర్ లో 8,500, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇయర్ నుంచి 5,500. అర్థమైందా? ఇది ఫీజు. బస్కు గుంటూరు నుంచి బాగా వస్తే 15,000. ఇప్పుడైతే 13, 14 ఉందో 15,000 ఉంటుంది మ్యాక్సిమం. ఇక మన యూనిఫామ్ మన బట్టలు మనం కొనుక్కోవాలి కదండి, అంతవరకు అండి ఖర్చు అండి. ఆయన రోజు బిస్కెట్లు తింటానంటే మాకు సంబంధం లేదు, నీ డబ్బులు అయ్యి. నేను పిజ్జా బర్గర్ తింటాను, కేఎఫ్సీకి వెళ్తానంటే మీ డబ్బులే, మా డబ్బులు కాదమ్మాయి. గుర్తుపెట్టుకోండి. అంటే ఎందుకు చెప్తున్నానంటున్నానా? మనలోనే కొంతమంది ఎవరో కొంచెం మూతపడి ఉండొచ్చు. నేను ఆడికి వెళ్తాననే వెంటనే మనకు కూడా దురద పడుతుంది. దురదలో ఏమైంది? మనకు ఆడికి పోతే బోలా అనిపిస్తుంది. పేరెంట్కి ఏమైంది? బట్టన్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఎందుకు చెప్తున్నానంటే నిన్న మన డే స్కాలర్స్ పిల్లలు దాదాపు 1000 మంది పిల్లలతో మనం మాట్లాడాం. ఎవరికి కూడా ప్రభుత్వం ఊరికే ఫీజు కడుతుంది, ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం ఉంది. ఎంసెట్ ఎగ్జామినేషన్ లో క్వాలిఫై అయితే మాకు ఫ్రీ ఫీజు రియంబర్స్మెంట్ ఉందనే విషయం చాలా మందికి తెలియదు. మీకు ఇప్పుడు తెలిసిందేనా? గర్వంగా ఫీల్ అవ్వండి. ఒకసారి అనుకోండి. ఎందుకంటే చివరిగా తెలియక ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ వాళ్ళు చెప్పిన పిల్లల దగ్గర కూర్చొని అది ఇది అందమైన ప్రపంచం ఎప్పుడైతే చూపించారో ఆం పట్టడంగానే మనం ఏమంటే అడ్వాన్స్ కట్టేస్తాం, బుక్ అయిపోతాం. సో మీరు ఇంజనీరింగ్ విద్య ఫ్రీగా చదువుకునే అవకాశం ఉందా లేదా? ఉంది. ఎప్పుడు? మనం ఎఫ్సెట్ ఎగ్జామినేషన్ లో 160కి కేవలం 40 తెచ్చుకుంటే ఎంత? 160కి కేవలం 40 తెచ్చుకుంటే నువ్వు క్వాలిఫై అయిపోతావు. 40 మార్కులు వచ్చి క్వాలిఫై అయినటువంటి వాళ్ళకి కనీసం 1,10,000 ర్యాంక్ వస్తుంది.
45 మార్కులు తెచ్చుకున్నటువంటి వాళ్ళకి 85,000-90,000 ర్యాంక్ వస్తుంది. 57 మార్కులు ఆ ప్రాంతాలు తెచ్చుకున్న వాళ్ళకి బిలో 60,000 ర్యాంక్ వస్తుంది. ఇప్పటిదాకా అనాలిసిస్ అంతా చూస్తున్నా. కానీ ఈ దుర్మార్గ పీనుగులు ఉన్నారే ఆ 40 తెచ్చుకోవడానికి వస్తున్నారు. ఏమా తిట్టినట్టుందా? ఎందుకన్నానంటే అరే 160 బిట్లు అన్ని 3 పెట్టండి, 40 రావా? అన్ని 2 పెట్టండి, 40 రావా? మరేంది? దానికి కూడా క్వాలిఫై కాక 14-15 మార్కులు తెచ్చుకునేది అబ్బాయిలు అమ్మాయిలు ఉన్నారంటే ఏంటంటే వాళ్ళు సొంత ప్రయోగాలు చేస్తున్నారు. నీకు ఎప్పుడైతే సబ్జెక్ట్ రాలేదో, నీకు ఎప్పుడైతే గ్రిప్ అనిపించలేదో, నీకు ఎప్పుడైతే డౌట్ వచ్చిందో ఆ డౌట్ నే కెలుక్కుంటా ఉంటే తప్పు మీదకే ఆన్సర్ అవుతుంది. ఎస్ఆర్నో? అందుకని మీరు చేయాల్సింది ఏంటంటే నిజంగా 100-150% ఇది కరెక్ట్ అనుకుంటే వాటి వరకు రాయండమ్మా. ఆ 160లో కనీసం 10 వస్తాయా రావా? తర్వాత నేను చెప్పినట్టు ప్రాక్టీస్ చేయండి. ఆటోమేటిక్ 40 దాటిపోతాం, క్వాలిఫై అయిపోతాం. ప్రజలు మనం చదివిస్తారు, మనకెందుకు అమ్మా మనకు పట్టిన. అది ఈ తార్కికంగా ఈ విషయాలన్నీ గుర్తు పెట్టుకుని చేయండి. కానీ జేఈఈ మెయిన్స్ లో మాత్రం ఈ పప్పులు మంచినీళ్ళు పోసినా, ఉప్పు నీళ్ళు పోసినా, సముద్రం నీళ్ళు పోసినా, అందుకని అలా ఉడికిచ్చే ప్రయత్నం చేసుకున్నాం. ఓకేనా? నేనేమంటానంటే జేఈఈ మెయిన్స్ లెవెల్లో మనం ప్రిపేర్ అయితే అరే ఎఫ్సెట్ ఎగ్జామ్ మీద ఈజీగా రాయలేమా? రాసేది లేదు. ఈజీగా అటెండ్ కాలేమా? రాసేది అన్నుందా? మౌస్ మీద ఇక్కడగా మీ కేవలం ఏంటంటే ప్రాక్టీస్ కోసం మీరు రేపు పొద్దున ఆ మెయిన్ ఎగ్జామినేషన్కి వెళ్ళా మీరు ఇదవ్వకుండా ఇబ్బంది పడకుండా చూసారా ఇవన్నీ ఇట్లాంటి ఫీలింగ్స్ అని పోయి కొద్దిగా రిలాక్స్ అయ్యి మళ్ళీ మీ మైండ్ కాస్త రిఫ్రెష్ అవడం కోసము ప్లస్ ఒక కొత్త వాతావరణానికి వస్తే ఎలా ఉంటుందో కాస్త ఎన్ని కూడా మనం కల్పించాలో. దాంతోపాటు ఇది మన ఆర్గనైజేషనే కాబట్టి మనమే మన ఆర్గనైజేషన్ ఒకసారి చూసిస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో కూడా కూర్చోబెట్టి మీకు బిస్కెట్లు పెడతాం జరిగింది. పెట్టారా? సమోసా పెట్టారా? అయితే మీరు చాలా అదృష్టం. నాకు బిస్కెట్లు పెట్టారు చిన్నపిల్లలాగా. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మనలాంటి కాలేజీలో చదువుకునేటువంటి స్థితిగతి ఉన్నటువంటి పిల్లలు ఈ భారతదేశం మొత్తం మీద ఉన్నటువంటి మన ఏజ్ గ్రూప్ లో ఉన్నటువంటి జనరేషన్ కి కేవలం 40% మంది మాత్రమే ఉన్నారు. మిగతా 60% మంది ప్రభుత్వ కళాశాలలు, ఎయిడెడ్ కాలేజీలు, లేకపోతే చదువుకోవడాలు మానేయటాలు, లేకపోతే మున్సిపాలిటీకి చెందినటువంటి సంస్థలు, ఇట్లాంటి సంస్థల్లో చదువుకునే కెపాసిటీ ఉన్న వాళ్ళు కేవలం 60% ఉంటే మన లాంటి అదృష్టవంతులు 40% ఉన్నారు. ఆ 40లో మనం ఉన్నాం. అదేనా? ఇది మనం ఆలోచించాల్సింది. అంతేగాని అబ్బా నేను బ్యాడ్, మా పొలం సరిగ్గా పనలేదు, లేదా మా డాడీ సరిగ్గా ఉద్యోగం లేదు, మాకు సరిగ్గా వ్యాపారం లేదు, ఇవన్నీ అవసరమా? అంటే ఆ 40 అదృష్టవంతులను ఉన్నవారేవా? ఫస్ట్ థింగ్. మరి కోట్ల మంది గుడ్డోళ్ళు ఉన్నారు ఈ భారతదేశంలో, కుంటోళ్ళు ఉన్నారు ఈ భారతదేశంలో, మగవాళ్ళు ఉన్నారు ఈ భారతదేశంలో, అవునా? మెంటలోళ్ళు ఉన్నారు ఈ భారతదేశంలో. పేరుకి మనిషి యూత్ అయినా కానీ ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువ ఉంటుంది కదా. ఇన్ని సంవత్సరాల నుంచి నేను చూసినటువంటి జనరేషన్స్, రకరకాల జనరేషన్ చూశాను. నేను చదువుకునేటప్పుడు, మా సీతారామయ్య గారు చదువుకునేటప్పుడు ఒకే రకమైన పద్ధతులు ఉన్నాయి. మా తర్వాత అంటే నా ఇష్టమయ్యా, నేను చెప్పిందే నా కూతురు చదివిద్దని ఒక్కళ్ళు చెప్పలా. ఏమన్నారు తెలుసా? అంతా నువ్వేం చదవాలన్నా, నువ్వు పాడైపోవాలన్నా నిబంధనలు ఎవరు? మనమే. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ఏజ్ గ్రూప్ లో ఇందా మా సార్ చెప్పారే,
కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పిస్తామని, మీకు బిడియం లేకుండా చేస్తామని అని చెప్పి ఒకవేళ ఆ అమ్మాయి చున్నీ పట్టుకుని లాగుతున్నా సరే ఈ అమ్మాయి పరిగెత్తుగా వచ్చింది అనుకో, వెంటనే ఆ పక్క అమ్మాయితో ఉంటది యదమోహంది నవ్వుతారు అంటాం మనం. అదోదా గుర్తుపెట్టుకోండి. నేను ఎందుకు చెప్తానంటే, నేను నా చిన్నప్పుడు 17 సంవత్సరాల వయసు నా సైకాలజీ ఇదే కాబట్టి మీకు కూడా ఒక ఇంచుమించుగా అదే ఉంటుందనే ఉద్దేశంతో నేను నోట్సులు రాసుకోకుండా గుంటూరు గీతాకేఫ్ దగ్గరికి వచ్చి గైడ్లు కొనుక్కొని వాటిలో మనం ఇంపార్టెంట్ క్వశ్చన్లు గుర్తుపెట్టుకొని ఆ క్వశ్చన్ నుంచి ఏదన్నా మాకు అప్పుడు బాగా ఇచ్చేవాళ్ళు. ఏంటంటే 9 ఇచ్చి దాంట్లో 6 రాయమనేవాళ్ళు. కొద్ది సుఖమే కదా, 9 ఇచ్చి 6 రాయమనేవాళ్ళు పెద్ద క్వశ్చన్స్. 6 కనీసం 3 రాయగలిగినా మనం 35 పాస్ అయిపోతాం. 100కి 35 ఎంత 135. సో మీరు అలాంటి చివరి దాకా కనుక మీరు నిర్లక్ష్యం చేయకుండా, ఎందుకంటే ఆల్రెడీ చివరికి వచ్చేసారు కదా, చివరికి ఆల్రెడీ ఇంకేముంది, నెక్స్ట్ మంత్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ వస్తాయి. ఈ లోపల మనకి చాలా బ్యాడ్ గా 7 రోజులు సెలవుతున్నాయి. మీరు సంక్రాంతి చాలా ఇష్టమైన పండుగ నాకు తెలుసు. అదేనా, కొత్త బట్టలు బయటికి తీయొచ్చు, ముగ్గులు వేసుకోవచ్చు, గుడికి వెళ్ళొచ్చు. అదేనా, అంటే హిందువులకి ఇక్కడ మీకు చరిత్ర కూడా చెప్పాలా. మనలో క్రిస్టియన్స్ ఉండొచ్చు, ముస్లిమ్స్ ఉండొచ్చు, కానీ మీకు ఒక స్పష్టంగా, ఎందుకంటే ఇది భారతదేశం కాబట్టి, ప్రధానంగా హిందూ దేశం కాబట్టి, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కూడా కాబట్టి అది చెప్తానంటే, సనాతనమైనటువంటి ధర్మాల గురించి ఈ మధ్య పవన్ కళ్యాణ్ మాట్లాడతారు. విన్నారా? ఎందుకు మాట్లాడుతున్నారంటే, మన భారతదేశం పుట్టు పూర్వతాలు ఎప్పుడనేది చరిత్రకారులకు కూడా తెలియదు. చరిత్ర రాసి, రామాయణ మహాభారతం లాంటి గ్రంథాలు రాసి, పురాణాలు ఇతిహాసాలు లాంటి వ్యవస్థల్లో రాసినటువంటి వాళ్ళకు కూడా ఈ హైందవ సనాతన ధర్మం అనేది ఎప్పుడు ప్రారంభమైందో ఏ చరిత్రకారు యొక్క లెక్క కూడా తెలియట్లా. కానీ ఈ భారతదేశంలో కాదు, ఈ ప్రపంచం మొత్తంలో ఇస్లాం మతం పుట్టింది కేవలం 1400 సంవత్సరాలు మాత్రమే అయ్యింది. ఈ ప్రపంచంలో క్రిస్టియానిటీ పుట్టి కేవలం 2024 సంవత్సరాలు మాత్రమే అయింది. ఎందుకంటే ఇది 2025 కాబట్టి. అందరు కూడా ఏమంటున్నారు, క్రీస్తు పుట్టుకతోటి ఇది స్టార్ట్ అయింది అంటున్నారు. ఎస్ఆర్నో? సో మరి అంతకుముందు బౌద్ధం ఉంది, జైనం ఉంది, ఇంకా రకరకాల మతాలు ఉన్నాయి. వాటన్నిటికంటే కూడా పురాతనమైనది నా చరిత్ర, సనాతనమైనటువంటి ధర్మంతో కూడినటువంటి యొక్క భారతదేశ చరిత్ర. కాబట్టి అమెరికా కూడా కొన్ని సంవత్సరాలు ఉన్నాయి. అదేనా, కొన్ని వందల సంవత్సరాల క్రితం వరకు అమెరికా లేదు. కొన్ని సంవత్సరాలకి మనం ఇచ్చినటువంటి భిక్ష పాకిస్తాన్, మనం వదిలేసినటువంటి దేశమే బంగ్లాదేశ్. తెలుసా? మరి ఇవన్నీ చూసిన తర్వాత ఈ భారతదేశంలో పుట్టినందుకు నువ్వు గర్వంగా ఫీల్ అవ్వాలా లేదా? గుర్తుపెట్టి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కొన్ని చూస్తున్నా, అంటే ప్రతి కమ్యూనిటీ కూడా నేను కులాల ఆధారంగా, వృత్తుల ఆధారంగా కులాలు ఏర్పడినాయి. ఈ భారతదేశంలో వృత్తుల ఆధారంగా కులాలు ఏర్పడినాయి. నువ్వు కుమ్మరి పని చేసుకుంటే కుమ్మరి అన్నారు, వడ్రంగి పని చేసుకుంటే నువ్వు బేల్దారి, నువ్వు ఒక మేస్త్రి అన్నారు. మరి సివిల్ పని చేస్తుంటే బేల్దారి మేస్త్రి అన్నారు. చెప్పులు కుట్టుకుంటా ఉంటే నువ్వు ఒక హీన జాతి అన్నారు, ఎందుకంటే కాళ్ళకి వేసుకుని తొక్కుతారు కాబట్టి. అట్లా నువ్వు పూజలు చేస్తుంటే నువ్వు బ్రాహ్మణ్యం అన్నారు. ఇట్లా రకరకాల వృత్తులను బట్టి కులాలు వచ్చినాయి. కానీ అంత అల్టిమేట్ గా ఫస్ట్ మనందరం ఒక తల్లి బిడ్డలమే, లేదా ఒక తండ్రి బిడ్డలమే. అర్థమైనా? అన్నిటికన్నా గుర్తుపెట్టుకోండి, మీ అందరికీ ఆగస్టు 15 చేస్తారు, జనవరి 26 గురించి చెప్తారు. కానీ ఎవరు చెప్పనంటే నేను ఎవరు చెప్తాను మీ అందరికీ. చెప్పమంటారా వద్దా? ఈసారి ఎప్పుడు చెబుతాలే. 3,50,000 మంది 3,50,000 మంది మనం ఇలా బ్రతకడం కోసం చనిపోయి మనకు స్వాతంత్రాన్ని సిద్ధింపజేశారు. ఈ సంగతి మీకు తెలుసా?
ఏం తెలుసు? గాంధీ గారు స్వాతంత్రం తెచ్చారని చెప్తారు, నిజమా? గాంధీ గారి కన్నా ముందు చాలా మంది, కొన్ని లక్షల మంది చనిపోయిన తర్వాత ఈ యొక్క భారతదేశం అప్పుడు మార్పిడి జరిగింది మాత్రమే. స్వాతంత్రం వారికి ఊరికే ఇవ్వలా. ఓ పక్క నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒక ఆజాద్ హిందూ ఫౌజ్ అనే సైన్యాన్ని మోహరించి, మీకు ఇంకోటి తెలుసా, బ్రిటిష్ వాళ్ళు మనల్ని పాలించారు, తొక్కారు, నరికారు అంటున్నాం, కానీ వాళ్ళు తొక్కింది, నలిపేసింది మన వాళ్ళతోనే చేపించారు మన మీద. తెలుసా మీకు? బ్రిటిష్ సైనికుల్లో సైన్యంగా పనిచేసిన వాళ్ళు, పోలీసులుగా పనిచేసిన వాళ్ళు ఎవరు? ఇండియన్స్. వాడికి ఆధారం కావాలి, వాడు పోషించారు. ఎవడో పైన ఉన్నటువంటి పెద్ద పెద్ద బ్రిగేడియర్, పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, గుర్రాలు వేసి తిరిగే బ్యాచ్, ప్యాలెస్లో ఉండేవాళ్ళు, వాళ్ళు ఉండేది మొత్తం 10-15 మందే. టోటల్ కంట్రోలింగ్ వ్యవస్థ అంతా ఎవరు చేశారు? మన వాళ్ళతోనే మన కళ్ళు పొడిపించారు. అర్థమైందా? ఇలా చేసిన దాన్ని వ్యతిరేకంగా సుభాష్ చంద్రబోస్ పోరాడి ఒక సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని, వీళ్ళందరూ ఏ రోజైనా తిరుగుబాటు చేశారంటే మనందరూ కూడా చంపేస్తారా, ఇక ఈ భారతదేశం చెల్లిపోదామని చెప్పి అప్పుడు వదిలేసి వెళ్ళిపోయారు. మనందరం అనుకున్నాం పుస్తకాల్లో, గాంధీ గారు జాతిపిత, గాంధీ గారు స్వాతంత్రం తెచ్చినా కాకపోతే ఆయన ఉద్యమానికి ఊపిరి పోశాడు. అర్థమైందా? ఒక దండి సత్యాగ్రహం చేసినా, లేకపోతే ఇంకోటి చేసినా, తను పిలిస్తే తన పిలుపునందుకొని కొన్ని లక్షలాది మంది తన వెనకాల వచ్చేటువంటి విధంగా చేసుకున్నాడు ఒక మోటివేషన్ లీడర్. అదేనా? జాతిపిత కాదు, ఎన్ని వేల సంవత్సరాల కింద మనం జాతిపిత అవుతాడు, కానీ ఆయనకు ఆ పేరు పెట్టారు, ఆయనకు ఆ గౌరవాన్ని ఈ ప్రపంచం ఇచ్చింది. అర్థమైందా? సో మనం ఇటువంటి భారతదేశంలో పుడతానికి గర్వంగా ఫీల్ అవుతూ జై బోలో భారత్ మాతాకి. నేను మిమ్మల్ని చేయమని చెప్పాను అసలు. ఎందుకన్నారు? ఎందుకు వచ్చింది? ఫీల్. అర్థమైనా? అలాగే ఐఎమ్ ఇండియన్ అని ఎలా ఫీల్ అవుతున్నారు? ఐఎమ్ NRIITN అని అలాగే ఫీల్ అవుతున్నారు. మీ అందరూ బాగుంటారు డెఫినెట్ గా. అమ్మా, అందరూ ఇలాగే నవ్వుతూ కలకల్లాడుతుంది, జీవితం మొత్తం మీరు ఇలాగే కలకల్లాడుతుండాలా. ఎప్పుడైనా మీ ఇళ్లలో ఏదైనా ప్రాబ్లం వచ్చి మీ ఇంటోడు మీరు చేసుకునేవాడు ఏదైనా అంటే నా దగ్గర రండి, మీ పేరెంట్ చెప్పకపోయాను, నా దగ్గర. నేను గోనగన్నారెడ్డి లెక్క ఆడ ఉంటా, ఏదో ఉంటా. కాబట్టి మా తెలుగు సార్ ఒకడు ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. అంతేగాని కాదు తిలక్ సార్ ఉన్నారు కదా అని అప్పటికి రావాకండి, సరేనా? ఏదన్నా మా వల్ల అయ్యే పని ఉంటే, మా చేతనైన పని ఉంటే ఏదైనా చేసి పెడతాం. కానీ ఒకటి, భవిష్యత్తును నిర్ధారించుకునే ముందు, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డెసిషన్ తీసుకునే ముందు మంచి చెడు కాస్త ఆలోచించుకొని విచక్షణ జ్ఞానంతో మీకు హైరార్కీ ఎవరైతే బాగా ఇష్టమో వాళ్ళతో మాట్లాడండి. మీ యొక్క మనసుకు సమాధానం చెప్పుకోండి. అల్టిమేట్ గా పేరెంట్స్ యొక్క పొజిషన్ చూడండి. ఈ మూడింటిని బేరీ చేసుకొని మీ లైఫ్ లో డెసిషన్ తీసుకోండి. వచ్చి NRIITలో చేరండి అంటలా. అర్థమైనా? డెసిషన్ మీది, మనసు మీది, అంతరార్థం మీది. ఏం కావాలో మీకు ఆల్రెడీ తెలుసు. అర్థమైనా? మీ పేరెంట్స్ యొక్క స్థితిగతులు మీకు తెలుసు. మీకు ఏ స్టాఫ్ మీకు సరిగ్గా గైడెన్స్ ఇస్తారో మీకు తెలుసు. అర్థమైందా? తెలుగు సార్ ఏముంది, లోకాభిరామని పిచ్చాపాడి మాట్లాడతాడు. అర్థమైందా? అన్ని తెలుగు సార్ గైడెన్స్ కాదు, తెలుగు సార్ గైడెన్స్ ఇవ్వాల్సిన పనిలే. తెలుగు సార్ మిమ్మల్ని కేవలం ఉత్సాహంగా ఉంచడానికి, ఉల్లాసంగా ఉంచడానికి, రిలీఫ్ గా ఉంచడానికి మాత్రం పనికి వస్తాడు. అర్థమైందా? మీకు రియల్ టీచర్స్ కొంతమంది అంటారు. అర్థమైందా? రియల్ టీచర్స్ కొంతమంది అంటారు. నేను రియల్ టీచర్ లెక్క. రియల్ టీచర్స్ వేరే అంటారు. ఎస్ఆర్లో రియల్ టీచర్ వేరు, రియల్ టీచర్స్ వేరు. రియల్ హీరో ఎవరు? మన సినిమా వాళ్ళు. రియల్ హీరో ఇందాక చెప్పారే 3,50,000 మంది ఎవరు? వాళ్ళు మన కోసం చనిపోయారే, మన కోసం కాల్చబడ్డారే వాళ్ళు. కానీ మీరు అనుకుంటున్నారు మీలాగా ఇవ్వాలేదో లేడీస్ అనుకుంటున్నారు. కానీ మీకు తెలుసో తెలీదో, మహారాష్ట్ర వీరుడు శివాజీని తయారు చేసిన వాళ్ళ అమ్మాయి కదా. మనం KGF సినిమా చూసాం కదా, వాళ్ళ అమ్మాయి కదా. అవునా కదా? ఝాన్సీ లక్ష్మీబాయి గురించి చెప్పుకుంటాం, లేడీయే కదా. అంటే సరోజినీ నాయుడు గురించి చెప్పుకుంటాం, లేడీయే కదా. అంటే లేడీస్ కష్టపడతారు, లేడీస్ ఏదైనా సాధించగలరు, లేడీస్ ఏదైనా సాధిస్తారని మనకి చరిత్ర చెప్తుంది, తెలంగాణ చెప్తుంది, చరిత్ర చెప్పింది. గుర్తుపెట్టి. అందుకనే మీరు నేను అమ్మాయి అంటే ఎప్పుడు పులిహోరలాగా ఉండిపోతావు. అదేనా?
ఏదైనా చేయొచ్చు. మీరు వెళ్ళండి ఇవాళ ఇంజనీరింగ్ మీరు కాసేపు చూడండి, మధ్యాహ్నం పూట కూర్చుంటే ఈ గ్రూప్ డిస్కషన్స్ ఇవన్నీ జరిగేది. వాళ్ళకి ఏం ఫీలింగ్ ఉండదు. అమ్మాయి అబ్బాయి ఫీలింగ్స్ ఇక్కడ కనపడుతుంది, నాకేం కనపడవు. ఎవడో నలుగురు ఎదలు రోగు బెలస్ ఉంటారు కానీ, అల్లర చిల్లర తిరిగే బ్యాచ్ ఉంటారు కానీ, చక్కగా కూర్చొని చక్కగా క్యాంపస్ లో ఫ్రెండ్లీ వాతావరణంతో ఎక్కువ మంది ఉంటారు. 95% ఫ్రెండ్లీ వాతావరణమే ఆర్గనైజ్ నడిచింది. ఓ 5% ఎట్టాగి 20 బ్యాచ్ ఎట్టాగి ఉంటారు. సినిమాలో విలన్స్ ఉంటారు కదా, వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళని మనం అనుసరించాల్సిన పనిలా. మిగతా 90% వెళ్తుంది అనేది మనం ఆలోచించాలి. అర్థమైందా? అన్నిటికన్నా ముఖ్యంగా ఎక్కడైనా చేరండి, కానీ రోజు కనీసం 3 గంటలైనా సరే లైబ్రరీకి వెళ్ళి చదువుకోవటం మాత్రం మీరు మానకండి. అర్థమైందా? కళాశాలలో ఎక్కడైనా సరే విజ్ఞానం ఎక్కడ ఉంటుందండి? గ్రంథాలయాల్లో ఉంటుంది. మనం ఎక్కడ ఉంటున్నాం? బ్రేక్అవుట్ ఎక్కడ ఉంటున్నాం? మనం బెంచీల మీద ఉంటున్నాం, గ్రౌండ్ లో ఉంటున్నాం, క్యాంటీన్ లో ఉంటున్నాం. మా పిండికి ఎప్పుడు తింటుంది. సో మీరు అందరూ ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి. మీ అందరితో మళ్ళా మీ క్యాంపస్కి వచ్చి మాట్లాడి, డెఫినెట్ గా మీ క్యాంపస్కి వస్తాను. క్యాంపస్కి వచ్చి మాట్లాడే అవకాశం కోసం ఎదురు చూస్తా. ఆ రోజు మళ్ళా కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనలు, కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు, లావాదేవీలు మాట్లాడుకుందాం. అంటే ఆస్తిపాస్తులు కాదమ్మా, ఆడి గురించి కాదు. సరేనా? ఓకేనా? ఖుదాఫీస్. థ్యాంక్ యూ వెరీ మచ్.